Hi there, hello everyone, welcome back to my channel English Easy with Sivarao. In this video, we are going to learn the other half of attitude is altitude. It is made as part 2. In this part, we are going to discuss Nick's courage, his determination and positive attitudes, and finally what did he do. All these are being discussed in this part. Students, let us go into the topic. Hi there, welcome back to my channel. Dear students, watch this video carefully and listen to me carefully too, and you should have keen attention on this video. Dear students, please watch this video till the end. In order to understand better, you should not skip. So keep watching this. In this picture, you can see two persons. The male person is Nick's father and female person is Nick's mother. Okay, you can see in this picture Nick's childhood photo. You can also see Nick having no arms, no legs, but only a small flipper-like foot you can see below. He was affected by phocomelia. I explained you in the previous video. Phocomelia means phocomelia, two Greek words combination. Phoco means seal, melia means limb. Limbs are arms and legs are called limbs. So phocomelia means seal's limb. Okay, it is a flipper-like foot that resembles seal limb. You can see the part that indicates through arrow mark. Now you can see another image. A baby affected by tetraamelia, which means without four limbs. Nick was affected with phocomelia. I told you before, phocomelia anedi absence of arms and legs but not hands and feet అని అనుకున్నాం. అయితే ఇక్కడ నిక్ విషయంలో ఆర్మ్స్ లేవు, హ్యాండ్స్ కూడా లేవు, కానీ ఒక ఫ్లిప్పర్ లైక్ అంటే సీల్ యొక్క లిమ్ లాంటిది ఒకటి మాత్రం మనం చూడగలం. అంటే దాన్ని డాక్టర్స్ ఫోకోమిలియా అన్నారు. మిలియా అంటే లిమ్స్ అని తెలుసుకున్నాం కదా. ఫోకో అంటే సీల్, మిలియా అంటే లిమ్ అంటే ఆర్మ్ కానీ లెగ్ కానీ అని. అయితే ఇక్కడ కాళ్ళు చేతులు అసలు ఏమాత్రం లేవు. ఇది ఫోకోమిలియా కాదు, టెట్రాఅమీలియా. టెట్రా అంటే 4, అమీలియా ఏ మీన్స్ విదౌట్ అని అర్థం. ఏ యాజ్ ప్రిఫిక్స్ మీన్స్ విదౌట్ ఆర్ absence ఆఫ్ అని అర్థం. అంటే మిలియా అంటే లిమ్స్, విదౌట్ లిమ్స్. అమీలియా మీన్స్ విదౌట్ లిమ్స్, టెట్రా మీన్స్ 4 అంటే 4 limbs absent అన్నమాట, అంటే విదౌట్ 4 limbs. దిస్ బేబీ వాజ్ బోర్న్ ఇన్ సిరోంజ్ టౌన్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే డియర్ స్టూడెంట్స్, యూ కుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోకోమిలియా అండ్ tetraamelia. Okay, now let us go into the lesson directly. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. నిక్స్ ఫాదర్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్, అలాగే అకౌంటెంట్ కూడా. ఆయన తన బిడ్డకు 6 ఏళ్ల వయసులోనే ఎలా టైప్ చేయాలి, తనకున్న చిన్న టోతో ఎలా టైప్ చేయాలి అని నేర్పించాడు. అలాగే తన తల్లి ఆ చిన్న వయసులో అతనుకు పెన్ను పెన్సిల్ పట్టుకోవడానికి వీలుగా ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ని ఇన్వెంట్ చేశారు. అలాగే డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బులీడ్,
బుల్లింగ్ అని అంటే టీజింగ్, ఏడిపించడం అని అర్థం వస్తుంది. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బులీడ్, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. సాధారణంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఆర్ జాయిన్డ్ ఇన్ స్పెషల్ స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్, డెఫ్ అండ్ డమ్. అలాగే ఫిజికల్లీ మానసిక వైకల్యం కానీ శారీరక వైకల్యం కానీ ఉన్న పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఉంటాయి. కానీ నిక్ కూడా అలాంటి పాఠశాలకే అర్హుడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అతన్ని అలాంటి ప్రత్యేక పాఠశాలలో చేర్పించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఇప్పటి నుంచి ప్రత్యేకమైన స్కూల్లో చేర్పిస్తే అతను ప్రత్యేకమైన కుర్రాడిగా మిగిలిపోతాడు, స్వతంత్రంగా ఏమీ చేసుకోలేడు, పెద్ద అయిన తర్వాత బాధపడతాడు అనే ఉద్దేశమేమో. ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిజన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ అంటారు నిక్. యాడ్స్ నిక్ అంటే సేస్. ఇక్కడ యాడ్స్ అంటే మీనింగ్ చేర్చడం అని కాదు, సేస్ అని అర్థం. ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిజన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ అంటారు నిక్. అంటే అలా నన్ను స్పెషల్ స్కూల్కి పంపకుండా నన్ను మామూలు స్కూల్, రెగ్యులర్ స్కూల్కి పంపించడానికే పట్టుపట్టారు. ఇన్సిస్టెడ్ అంటే స్టుడ్ ఫర్మ్ ఆన్ సంథింగ్ అంటే పట్టుబట్టడం. మెయిన్ స్ట్రీమ్ స్కూల్లోనే నువ్వు చేరాలి అని పట్టుబట్టారు. బహుశా అది నా మంచి కోసమేనేమో అంటారు నిక్, హూ లేటర్ అచీవ్డ్ అ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. తర్వాత అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్లో డిగ్రీ తీసుకున్నారు. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గివ్ మీ ఇండిపెండెన్స్. అలా చేయడం అంటే స్కూల్ నుంచి కాలేజీ వరకు నేను ఈ కోర్సు చేయడం చాలా కష్టమే, కానీ ఇది నాకు స్వతంత్రతనిచ్చింది. అంటే నేను ఎవరి మీద ఆధారపడకుండా ఉండేలా సహాయపడింది. నిక్, హూ వాజ్ టీజ్డ్ అండ్ బులీడ్, హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఎ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. Nick had an electric wheelchair. You can see this sentence. Nick had an electric wheelchair. The whatever is between these two commas is extra information. Who was teased and bullied. This clause is non-defining clause. అంటే మనం డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ క్లాజ్ ఈ యూనిట్లోనే ఉన్నాయండి. ఈ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ క్లాజ్ మీద నేను ఒక వీడియో చేశాను. ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ యూ కెన్ వాచ్ దట్ వీడియో. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. I was deeply depressed when I was 8 years old. నాకు 8 సంవత్సరాల వయసప్పుడు నేను చాలా తీవ్రంగా కృంగిపోయాను. I went to my mom crying and I told her I wanted to kill myself. ఒకరోజు నేను ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను చనిపోవాలనుకుంటున్నాను, నేను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంటున్నాను అన్నాడు. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్ అంటే నాకు చిరాకు, కోపం తీవ్రంగా ఏర్పడింది. అంటే కోల్డ్ అంటే అన్ఫ్రెండ్లీ అండ్ బిటర్ తీవ్రమైన కోపం, అసహనం ఏర్పడింది. ఎందుకని? నా మీద నాకే చిరాకు, కోపం ఏర్పడింది. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. దేవుణ్ణి ద్వేషించా. భగవంతుడు నాకు ఎందుకు ఈ శిక్ష విధించావు అని అతన్ని ద్వేషించాను. అలాగే నా తల్లిదండ్రులు ఇప్పుడైతే ఉన్నారు నన్ను చూసుకోవడానికి, వాళ్ళు లేనప్పుడు నా పరిస్థితి ఏంటి అని నేను చాలా భయపడ్డాను. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ with a wall mounted brush and wash my own hair with pump action soap. But there was so much that was impossible for me. ఎందుకు నేను భయపడ్డాను? నా తల్లిదండ్రులు
లేనప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఎందుకు భయపడ్డాను అని అంటే, నేను నా పండ్లను నేను తోముకోగలను, అలాగే నా తల నేను పంప్ యాక్షన్ సోప్తో సహాయంతో శుభ్రపరచుకోగలను. కానీ నాకుగా నేను చేసుకోలేని పనులు చాలా ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు లేనప్పుడు నా పరిస్థితి ఏంటి అని నేను చాలా భయపడ్డాను. ఎట్ ఏజ్ 10, నిక్ tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం సఫలం కాలేదు. I felt there was no purpose when you lack purpose and strength. అప్పుడు నాకు అనిపించింది, జీవితానికి ఒక ఉద్దేశం అంటూ లేకుండా, ఒక గమ్యం అంటూ లేకుండా, దాన్ని సాధించడానికి ఒక ఉద్దేశం, శక్తి లేనప్పుడు ఆ జీవితం వ్యర్థం అనిపించింది. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్, అంటే ఎలాంటి యూజ్ లేదా యూజ్ఫుల్నెస్ లేదు. ఇప్పుడు మీకంటూ ఒక ఉద్దేశం, దాన్ని సాధించే శక్తి లేనప్పుడు మీ జీవితం యూజ్లెస్, వ్యర్థం అని అనిపించింది. ఇట్ ఈజ్ హార్డ్ టు హోల్డ్ ఆన్. ఇలా చెప్పడం తేలికే, మాటలు చెప్పడం తేలికే, కానీ ఇది సాధించడం చాలా కష్టం. ఇట్ ఈజ్ హార్డ్ టు హోల్డ్ ఆన్, హార్డ్, డిఫికల్ట్. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. అయితే ఏదైనా సాధించడం చాలా కష్టం, మాటలు చెప్పడం తేలికే. అయితే అతని మతపరమైన వ్యక్తుల సహాయంతోనూ, అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయంతో నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. ప్రతికూల పరిస్థితులను జయించే ఒక చిహ్నంగా, అది కూడా అంతర్జాతీయ చిహ్నంగా నిక్ తయారయ్యారు, నిక్ కాగలిగారు. వెన్ ఐ వాజ్ 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others, said Nick. నిక్ అంటాడు, నిక్ తను 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక వార్తాపత్రికలో కథనం చదివారు. ఆ కథనంలో ఏముంది అని అంటే, ఒక డిజేబుల్డ్ మ్యాన్ అంటే వైకల్యం, అంగవైకల్యం కలిగిన ఒక వ్యక్తి తను అద్భుతమైన విషయాలను సాధించారు. అలా సాధించడమే కాకుండా ఇతరులకు సహాయపడ్డాడు. ఈ విషయం నిక్ ఆ వార్తాపత్రిక కథనాన్ని చూసి తెలుసుకున్నాడు. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. అప్పుడు తను అర్థం చేసుకున్నాడు, భగవంతుడు మాలాంటి వాళ్ళను ఇలా ఎందుకు చేశాడా అని అనుకుంటే, ఇతరులకు ఆశ కల్పించడం కోసం. ఎవరైతే కృంగుబాటులో ఉన్నారో అలాంటి వారిలో ఆశను రేకెత్తించడం కోసం మాలాంటి వాళ్ళని సృష్టించి ఉంటారు భగవంతుడు అని అర్థం చేసుకున్నాను. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. నేను ఎలాగైతే ఈ వార్తా కథనాన్ని చదివి నేను ఎలాంటి ఇన్స్పిరేషన్, ప్రేరణనైతే పొందానో, నా జీవితాన్ని ఉపయోగించి ఇతరులకు కూడా ఇలాంటి ప్రేరణను ఇవ్వడానికి నా జీవితాన్ని ఉపయోగించదలుచుకున్నాను అంటారు నిక్. ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ టు యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. భగవంతుడు నాకు ఏమైతే ఇచ్చాడో వాటి కొరకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. అలాగే నాకు ఏమైతే నాకు లేవో ఇతరులతో పోల్చుకున్నప్పుడు వాటి గురించి నేను కోప్పడడం మానేశా. చూడండి, ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్. నాకేమైతే భగవంతుడు ఇచ్చాడో దానికి నేను కృతజ్ఞుడై ఉండాలని నిర్ణయించుకున్నాను. అలాగైతే నాకు వాట్ ఐ డోంట్ హ్యావ్ అంటే నాకేమైతే లేవో వాటి గురించి కోపగించుకోవడం మానేశా. I looked at myself in the mirror and said, ఒకరోజు అద్దంలో
నా ముఖం నేనే చూసుకున్నా. అప్పుడు ఇలా అన్నా, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. ఒకరోజు నిక్ తనను తాను అద్దంలో చూసుకున్నాడు. అవును, ఈ ప్రపంచం నన్ను చూసి కాళ్ళు చేతులు లేనివాడు అని అనుకోవడంలో తప్పులేదు. వాళ్ళు అనుకోవడం సరైనదే. అయితే నాలో ఉన్న కొన్ని గుణాలు వారు అయితే తీసుకోలేరు కదా. అంటే ఇక్కడ ద బ్యూటీ ఆఫ్ మై ఐజ్ అంటే నాలోని ఆ యాటిట్యూడ్స్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్ అని అర్థం అండి ఇక్కడ. అంటే నాట్ ఫిజికల్ ఐస్. కేవలం ఇక్కడ మై ఐస్ అంటే 2 అర్థాల్లో వాడారు నిక్. ఐస్ అంటే ద ఆర్గన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు లుక్ ఎట్ థింగ్స్. అలాగే ఐస్ అని అంటే ఇక్కడ యాటిట్యూడ్స్ అండ్ ఒపీనియన్స్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్ అనే అర్థంలో కూడా వాడడం జరిగింది. దాని డిక్షనరీ క్లిప్పింగ్ కావాలంటే మీకు పెడతాను, లేదా మీరు చెక్ చేసుకోండి. ద బ్యూటీ ఆఫ్ మై ఐజ్ అంటే నాట్ ఓన్లీ దట్ ఫిజికల్ ఆర్గన్స్ బట్ ఆల్సో యువర్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ ఫీలింగ్స్ అనే అర్థం కూడా ఉంది. అంటే నా కళ్ళు, అలాగే నా యాటిట్యూడ్ అండ్ నా ఎమోషనల్ ఫీలింగ్స్ని మాత్రం వాళ్ళు ఏం తీసుకెళ్ళలేరు కదా. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. అయితే నాకై ఏమైతే మంచి విషయాలు నాలో ఏమైతే ఉన్నాయో వాటి మీద నేను దృష్టి కేంద్రీకరించదలుచుకున్నాను. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. మనం ఇలాంటి వైకల్యాలు లేదా ఎదురు దెబ్బలు ఏవైతే ఉన్నాయో, ఛాలెంజెస్ సవాళ్ళు ఏమైతే ఉన్నాయో, ఆ సవాళ్ళు మన ప్రాణాలు తీయడానికి లేవవి. అంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మరింత బలపరిచేవిగా ఉంటాయి. మనిషికి ఎప్పుడైనా సరే సవాళ్ళు అనేవి తన ప్రాణం తీసేవిగా ఉండవు. ఆ మనిషిని మరింత దృఢపరిచే టూల్స్గా పనిచేస్తాయి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్ సెడ్ నిక్. అంటే ఛాలెంజెస్ అనేవి మనల్ని చంపేయడానికి రావు, మనల్ని మరింత దృఢపరచడానికి, మరింత స్ట్రాంగ్గా ఉండేలా చేయడానికి ఛాలెంజెస్ అనేవి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. ఇన్ 1990 నిక్ వాన్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిజ్ బ్రేవరీ అండ్ పెర్సెవరెన్స్. 1990లో ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. ఎందుకు? అతనికున్న ధైర్య సాహసాలకు, పట్టుదలకు. బ్రేవరీ అంటే ధైర్యం, పెర్సెవరెన్స్ అంటే పట్టుదల. అర్థమవుతుందండి? ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 1990లో అందుకున్నారు నిక్. దేనికి? అతనికున్న ధైర్యానికి, పట్టుదలకు. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఎ కార్, అ గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ గివింగ్ మీ ద ఐస్. ఒకసారి నేను కారులో వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లైట్స్ దగ్గర నా కారు ఆగినప్పుడు ఒక యువతి నా వైపు తదేకంగా చూస్తూ ఉంది. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్ యాజ్ ఐ డిసైడెడ్ టు డూ ఎ 360 ఇన్ ద కార్ సీట్ టు ఫ్రీక్ హెర్ అవుట్. ఆమె కేవలం నా తలను మాత్రమే చూస్తుంది కారులో కూర్చుని ఉన్నప్పుడు. అయితే ఆ అమ్మాయి నా వైపు చూస్తున్నప్పుడు సరదాగా ఆమె మతి పోగొట్టే విన్యాసం ఒకటి చేయాలనుకున్నాను. ఫ్రీక్ అవుట్ అంటే మతి పోగొట్టు, టు లూజ్ మైండ్ అనే అర్థం. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్, సో ఐ డిసైడెడ్ టు డూ ఎ 360 స్పిన్. అంటే కాళ్ళు లేని అతను సీట్లో కూర్చున్నప్పుడు గిరగిర అంటే 360 డిగ్రీస్ రౌండ్ తిరిగే అవకాశం ఒక నిక్కి మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు, ఎందుకంటే కాళ్ళు అడ్డొస్తాయి. కాబట్టి అలా ఒక 360 డిగ్రీ స్పిన్ చేసి ఆ అమ్మాయి మతి పోగొట్టే ప్రయత్నం ఒకటి చేయాలనుకున్నా. హెర్ ఫేస్ వాజ్ లైక్, ఓ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. అది చూసి ఆ అమ్మాయి, ఓరి దేవుడో ఏంటిది అని అక్కడి నుంచి అకస్మాత్తుగా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ ఇన్ 2008. He went to Hawaii and met surfing master Bethany Hamilton,
who had her arm bitten off by a shark when she was 12. అంటే ఇక్కడ ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ హార్డ్షిప్స్ ఏమైతే ఉంటాయో ఇంకో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ మాత్రమే అర్థం చేసుకోగలరు. అలా నిక్ తను ప్రపంచ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు 2008లో హవాయ్ వెళ్ళాడు. అక్కడ సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హ్యామిల్టన్ అనే ఒక స్త్రీని కలిశాడు. ఆమె కూడా నిక్ వలె వికలాంగురాలు, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వన్. ఎలా ఆమె వికలాంగురాలు అయింది అని అంటే తన ఒక బాహువును తను సముద్రంలో ఈదుతున్నప్పుడు ఒక షార్క్, ఒక సొరచేప కొరుక్కుని పట్టుకుపోయింది. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 షీ లాస్ట్ వన్ ఆఫ్ హర్ 2 arms. తను 12 సంవత్సరాల వయసప్పుడు ఆమె ఒక చేతిని పోగొట్టుకున్నారు. షీ వాజ్ అమేజింగ్, సెడ్ నిక్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్, బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. ఆమె చాలా ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆమెను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె నాకు సర్ఫింగ్ ఎలా చేయాలో చెప్పారు. అయితే మొదట్లో నేను చాలా భయపడ్డాను, కానీ ఒక్కసారి ఆ సర్ఫింగ్కి అలవాటు పడిపోయిన తర్వాత నాకు చాలా అద్భుతం అనిపించింది. ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. కొన్ని కెరటాలను నేను చాలా బాగా మేనేజ్ చేయగలిగాను. నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ ద 360-degree spins ఆన్ హిస్ బోర్డ్. చాలా త్వరగానే అతను 360 అంటే రౌండ్, పర్ఫెక్ట్ రౌండ్స్, ఆ రౌండ్స్ స్పిన్స్ చేయడం చాలా త్వరగానే నేర్చుకున్నాడు. ఎ ఫీట్ దట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ విదిన్ 48 hours. 48 గంటల్లోనే అతని ఈ సర్ఫింగ్ ఫీట్ ఏదైతే ఉందో సర్ఫర్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద వచ్చేలాగా చేశాడు. అంటే నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్, హీ సెడ్, బట్ ఐ హ్యావ్ ఏ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ హ్యావ్ గాట్ ప్రిటీ గుడ్ బ్యాలెన్స్. అంటే 48 గంటల్లోనే సర్ఫర్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద తన పిక్చర్ వచ్చింది అని అంటే అది కేవలం ఇతని వల్లే సాధ్యమైంది. ఇది వరకు ఎవరు అలాంటి విన్యాసాన్ని చేయలేకపోయారు. కానీ ఇతనికి ఎలా సాధ్యమైందంటే అతనికి వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, తనకు కాళ్ళు లేని కారణంగా అతనికి వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉన్న కారణంగా అతను 360 స్పిన్స్ చేయడం వల్ల అతను అంత త్వరగా సర్ఫర్ మ్యాగజైన్లో ఓన్లీ 48 hours లోపు తను తన చిత్రాన్ని కవర్ పేజ్ మీద ప్రచురించడం జరిగింది. వాచ్ దిస్, హౌ నిక్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్. You can watch also Bethany Hamilton without one arm missing, and he was also giving speech to thousands of people. Nick was giving inspirational speeches to the thousands of people. Nick was swimming freely in the water. Nick's speech at a stadium. Nick playing golf. Nick with his wife Kana Miyahara at their wedding. Nick with Kana Miyahara, his wife. Nick with his family. Now, Nick, his wife, Kana Miyahara, 4 children, his happy family on the happy Father's Day, this picture. And here you can see Nick and his family at Christmas. Nick Vujicic on Father's Day event, and here Nick Vujicic at Christmas.
Nick Vujicic and family at Christmas. Nick's father, Nick's mother, Nick's wife and Nick himself, and with their first baby boy. He has visited different countries all over the world. The football fan is now a motivational speaker and has traveled to over 24 countries speaking to groups of people up to 110,000 people. 110,000 people అంటే సుమారు 1,10,000 మంది పీపుల్ ఉన్న ఆడియన్స్కి అతను ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చారు. He moved to Los Angeles 2 years ago and plans to continue to travel the world. This year he will visit South America and the Middle East. This was about in 2007, not a recent one. If I fail, I try again and again and again. If you fail, are you going to try again? నేను కనుక ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నిస్తా. మీరు కనుక ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నిస్తారా అని అడుగుతారు. ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. మనకంటే మన మనసు చాలా బలమైనది. మనం ఫిజికల్గా చేయలేనిది మన మనసు చేయిస్తుంది. మన మనసుకున్న శక్తి అలాంటిది. అంటే మనం హ్యాండిల్ చేయలేని విషయాల్ని మన మనసు చాలా తెలివిగా చేస్తుంది. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్ సెడ్ నిక్. మనం ఎలా జీవించాం అనేది కాదు, ఏమి సాధించాం అనేది ముఖ్యం. అలా మీరు ఏదైనా సాధించదలుచుకున్నారా? మీరు అలా స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉన్నారా ఏదైనా సాధించాలని అంటాడు. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెట్టింగ్ అప్ వెన్ దే ఫెయిల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, హీ సెడ్. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు ఒకటే చెప్తూ ఉంటా, జనానికి ఒకటే చెప్తూ ఉంటా, మీరు ఎప్పుడైనా పడిపోతే లేచే ప్రయత్నం చేయండి. అంటే నాట్ ఫిజికల్లీ ఇక్కడ, అంటే మీరు ఎప్పుడైనా కృంగుపాటుకు గురైనప్పుడు దాని నుంచి తేరుకోవడానికి అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్. మిమ్మల్ని మీరు ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటేనే మీలో ఉన్న ఆ గొప్పతనం ఇతరులు మిమ్మల్ని ప్రేమించేలా చేస్తుంది. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని ప్రేరేపించే, అంటే మంచి జీవితం వైపు ప్రేరేపించే ఈ ప్రయత్నంలో నేను ఏ ఒక్క వ్యక్తిని మార్చినా ఈ జీవితంలో నా విధి పూర్తయినట్టే అంటారు నిక్. డోంట్ బీ అఫ్రైడ్ టు వర్క్ అని చెప్తారు. చూడండి నిక్ ఎంత ధైర్యంగా డోంట్ బీ అఫ్రైడ్ టు వర్క్ అని చెప్తారు. చూడండి నిక్ ఎంత ధైర్యంగా చెప్తున్నారు. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. 14 to 30 మీనింగ్స్ మీరు నోట్ చేసుకోండి, లేదంటే ఈ వీడియో మళ్ళీ రీప్లే చేసి చూసుకోండి.